భూ బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పెద్దిరెడ్డి అనుచరులు సాగించిన అరాచకాల్ని వెలుగులోకి తెచ్చారు. మా భూమిని కబ్జా చేసేదని చూస్తున్నారు సార్. నా భూమిలోకి వచ్చేదానికి ఆయన పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి మాట్లాడతారు సార్. తాలుబొట్టు తెంచేసి వల్గర్ మాటలు మాట్లాడి వల్గర్ శాసనలు అంతా చేసినారు సార్. నా భూములు పెరుక్కొని పాత బుక్కులు పెరుకున్నాడు. రామచంద్రారెడ్డి ఏరోలకే అమ్మేసినాడు. 9 ఎకరాల 90 ఇంట్లో పడుస్తానని చెప్పి నేను భయపెట్టేస్తున్నాడు. మాకుండే ల్యాండ్స్ కూడా వేరే వాళ్లకు దొంగ 50 రూపీస్ స్టాంప్స్ సృష్టించి పాస్బుక్ ఇచ్చి మళ్ళీ దొంగ పత్రాలు సృష్టించారు సార్. భూమిని కబ్జా చేసేసినారు సార్. వాళ్ళు కాంపన్సేషన్ ఇస్తానని జగన్ అన్న ఇండ్లు 2 ఇస్తామంటారు సార్. అది అపార్ట్మెంట్ లో 5 కోట్లు ఇచ్చేసి మేము ఆ 2 ఇండ్లు తీసుకోమంటారు చెప్పండి. మా నాన్న చనిపోయినాడు. మాకు చెప్పబెట్టకుండా మా భూమిని లాక్కొని కొడుతున్నారు. మేము అక్కడ వెళ్తే కొడుతున్నారు వాళ్ళు. ఆన్లైన్ మట్టుకు మా నాన్న పేరు మీద అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళు మాకు ఇవ్వడం లేదు. మేము భూమి లేదని చెప్పి మా సరిహద్దులు మార్చేసినాడు. మీ వల్ల ఏమైతుందో చేసుకోవండి, చంపేస్తాం, బొగిడితే పూర్తి చేస్తాము ఇటాచితో అని చెప్పినారు. బీసీ హాస్టల్ ఇది మాది అని చెప్పేసి వైసీపీ గుండాలు 30 ఏళ్ళు అయింది సార్. గవర్నమెంట్ దానికి బాడికిచ్చిన జేసీబీతో చంపుతారా? ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, కొమ్మిరి వెంకటరమణ, బి రమణ వీళ్ళంతా రౌడీలన్నీ కలిసి మా పాస్బుక్ లో ఉండే భూములన్నీ ఆక్రమించి నకిలీ పత్రాలు సృష్టించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాన్నారు సార్. నాకు పితృ సమానుడు, మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రామచంద్రాడన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటాం.